ఈరోజు అత్యంత బాధతో రైతులని చూసిన తర్వాత అసలుకి ఏమి చేయాలో అర్థం కాక ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధంగా రైతుని ఈ ప్రభుత్వం ఇది మళ్ళీ స్పష్టంగా చెప్తాను, ఈ ప్రభుత్వం దగ్గర నుంచి రైతుని ఏ విధంగా కాపాడాలనే ఒక ఏకైక కోరికతోనూ ఆ బాధతోనూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చాం. మేము ఇచ్చిన ప్రతి స్లోగన్ కూడా అది మా కడుపులో నుంచి వచ్చిన స్లోగన్. అది రోజు రోజుకి అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. ఈ రీసెంట్గానే సింగనమల నియోజకవర్గంలో 3 ఆత్మహత్య చేసుకున్నారు. మొన్న నాగలింగం పుట్లూరు మండలం ఎల్లుట్లలో చనిపోతే కేవలం అరటి రైతు, అప్పుడు రూపాయి పావలా ఉన్నాయి కిలో, అప్పుడు చనిపోయారు. అట్లాగే మోహన్ అనుకుంటా ఉన్న మడుగుపల్లిలో బోర్లు ఎండిపోయినాయి. ఆ మడుగు ఉంటుంది అక్కడ, అది ఆ ప్రాంతంలో వీళ్ళు బోర్లు వేస్తారు. పైన ఉన్న నీళ్ళు 800 అడుగులు పైన రాకపోయి అసలుకి 15 ఎకరాల్లో ఉన్న పొలం ఏం చేయాలో అర్థం కాలే. చదువుకునే బిడ్డ ఉంది, పాలిటెక్నిక్ చేస్తూ ఉంది, ఫస్ట్ ఇయర్ అమ్మాయికి. పెద్ద బతికిన కుటుంబం లాగా ఉంది. ఎవరిని అడుక్కోలేక ఏం చేయలేక అతను ప్రాణం తీసుకుంటే ఆ కుటుంబంకి ఏమి చేయాలో అర్థం కావడం లేదు. అక్కడికి అక్కడ ఏంది లేదు. చూసే వాళ్ళకు పెద్ద కుటుంబంలా కనిపిస్తున్న, లోపలికి పోతే అంతా నెరలిడిచిన రైతు యొక్క పరిస్థితి. నిన్న బాబు అంటే మళ్ళీ డార్పల్ల మండలంలో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు 75 మంది చనిపోయారు ఈ జిల్లాలో. ప్రభుత్వం వాళ్ళు మాట్లాడితే రాజకీయమే లేదు దీంట్లో. రాజకీయం అనేది కాదు. ఒకవేళ రైతుల కోసం చేసేది రాజకీయమే అని ఎవరు అనుకుంటే ఇంకా ఇంతకంటే గట్టిగా చేస్తాం, ఇంతకంటే గట్టిగా రైతు. ఎందుకంటే రైతుల యొక్క బాధలు వీళ్ళకి అర్థం కావడం లేదు. చాలామంది రైతాంగం ఈరోజు ఆలోచించే అసలుకి వీళ్ళకి పిల్లలు, ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. అక్కడ ఎంతమందినని మా నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తీసుకోగలరు, చేయగలరు. కానీ ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వం ఆ రోజున నాకు భయం ఏంటంటే, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు ఆత్మహత్యల్ని రికార్డు చేయడానికి కూడా అది ఒప్పుకోలే. మేము అడిగేది ఒక్కటే, అయ్యా రైతును ఆదుకొని, ఇప్పుడు చనిపోయారు, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి, రైతుకు తక్షణం ఇవ్వండి.